ఓం శాంతి. ఈరోజు మురళి 5/7/2024. मीठे बच्चे, याद से ही बैटरी चार्ज होगी, शक्ति मिलेगी, आत्मा सतो प्रधान बनेगी. इसलिए याद की यात्रा पर विशेष अटेंशन दो. మధురమైన పిల్లలారా, బాబా స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి లభిస్తుంది, ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. అందువలన స్మృతి యాత్ర పైన విశేషంగా అటెన్షన్ పెట్టండి. బాబా స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి లభిస్తుంది, ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. అందువలన స్మృతి యాత్ర పైన విశేషంగా అటెన్షన్ పెట్టండి. प्रश्न, जिन बच्चों का प्यार एक बाप से उनकी निशानी क्या होगी? ఏ పిల్లల యొక్క ప్రేమ ఒక బాబాతో ఉంటుందో వారి యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి? ఏ పిల్లల ప్రేమ ఒక బాబాతో ఉంటుందో వారి యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి? ఉత్తర్ ఒకటి, यदि एक बाप से प्यार है तो बाप की नजर उन्हें निहाल कर देगी. ఒకటి, ఒకవేళ వారికి ఒక బాబాతోనే ప్రేమ ఉన్నట్లయితే బాబా దృష్టి వారిని పరివర్తన చేసేస్తుంది, బాబా దృష్టి వారిని తృప్తిగా చేసేస్తుంది. రెండు, వే పూరా నష్టమోహ హోంగి. ఏ పిల్లల ప్రేమ ఒక బాబాతో ఉంటుందో చిహ్నాలు ఏంటి? బాబా యొక్క దృష్టి వారిని తృప్తిపరిచేస్తుంది, పరివర్తన అయిపోతారు దృష్టితోనే. ఇంకా రెండు, వారు పూర్తి నష్టమోహగా ఉంటారు. मूडो, जिन्हें बेहद के बाप का प्यार पसंद आ गया वो और किसी के प्यार में फंस नहीं सकते. ఎవరికైతే అనంతమైన బాబా యొక్క ప్రేమ ఇష్టపడిందో, నచ్చేసిందో, బాబా పైన ప్రేమ పెట్టుకోవటంలో ఒక రుచి, టేస్ట్ కూర్చుందో, వారు ఇంకెవ్వరి ప్రేమలోని చిక్కుకోరు, ఈ శరీరధారుల ప్రేమలో. नालगू, उनकी बुद्धि झूठ करने के झूठे मनुष्यों से टूट जाती है. నాలుగు, వారి యొక్క బుద్ధి అసత్య ఖండంలో ఉండి అసత్యమైన మానవుల నుండి తెగిపోతుంది. బాబా तुम्हें अभी ऐसा प्यार देते जो अविनाशी बन जाता है. బాబా మీకు ఇప్పుడు ఎలాంటి ప్రేమ ఇస్తున్నారంటే ఇది అవినాశి అయిపోతుంది మీకు బాబా ఇచ్చే ప్రేమ. सतयुग में भी तुम आपस में बहुत प्यार से रहते हो. ఈ ప్రేమ అవినాశిగా మీతో ఉండిపోతుంది కాబట్టి సతయుగంలో కూడా మీరు పరస్పరం చాలా ప్రేమతో ఉంటారు. చూడండి, బాబా దగ్గర నుండి అనుభవం చేసుకుని ఆ ప్రేమతో తృప్తి చెంది ఇంకెటువైపు మన ప్రేమ ఆకర్షణ వెళ్ళకుండా అసత్య ఖండం నుండి బుద్ధి తొలగిపోయిందన్నట్టు ఎంత ఇది మనం అనుభవం చేస్తున్నామో సతయుగం త్రేతాయుగంలో పరస్పర ప్రేమతో ఉండే సంస్కారం ముందు తీసుకొని వెళ్తున్నాం. ओम शांति. बेहद के बाप का प्यार अभी एक ही बार तुम बच्चों को मिलता है, जिस प्यार को भक्ति में भी बहुत याद करते हैं. बाबा बस आपका ही प्यार चाहिए. అనంతమైన బాబా యొక్క ప్రేమ ఇప్పుడు ఈ ఒక్కసారి సంగమీగలని పిల్లలు మీకు లభిస్తుంది. ఈ ప్రేమను భక్తి మార్గంలో కూడా చాలా తలుచుకుంటూ వచ్చారు మీరు. తండ్రి మాకు మీ ప్రేమే కావాలి అని. తుమ్ మా పితా హం బాలక్ తెరే తుమ్ హీ సబ్ కుచ్ హో. నీవే తల్లి తండ్రి నీవే మా సర్వము అని పాడుతూ వచ్చారు. ఏక్ సే హీ ఆధా కల్ప్ కే లియే ప్యార్ మిల్ జాతా హై. ఒక బాబా నుండి అర్ధ కల్పం కోసం సరిపోయే ప్రేమ లభించేస్తుంది. తుమ్హారే ఇస్ రూహానీ ప్యార్ కి మహిమ అపరమపార్ హై. కాబట్టి మీరు అనుభవం చేసి ఆత్మిక ప్రేమ యొక్క మహిమ అపరమపారమైంది ఉంది అని చెప్తున్నారు బాబా. బాపీ तुम बच्चों को शांति धाम का मालिक बनाती, अभी तुम दुख धाम में हो. బాబాయే పిల్లలు మీకు శాంతి ధామానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. మీరైతే ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు.
अशांति और दुख में सब चिल्लाते हैं, धनी धोनी किसका नहीं, इसलिए भक्ति मार्ग में याद करते, परंतु कायदेशीर भक्ति का भी समय होता है। आधा कल्प బాబా చెప్తున్నారు, ఆ శాంతి దుఃఖాలలోనే అందరూ పిలుస్తారు ప్రార్థించి. ఎందుకంటే ధని ధోని ఎవరు దిక్కుముక్కు లేరు ఎవరికి. అందుకని భక్తి మార్గంలో పైకి చూసి భగవంతుణ్ణి పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం, పిలుస్తాము. కానీ ఒక పద్ధతి ప్రకారంగా విధి అనుసారము ఒక సిస్టమేటిక్ గా భక్తి చేసే సమయము అర్ధకల్పం నడుస్తుంది. అంటే డ్రామాలో నియమం అనుసారం అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ये तो बच्चों को समझाए इसलिए कि बाप अंतर्यामी है, बाप को सबके अंदर जाने की दरकार ही नहीं, वो तो थॉट रीडर्स होते हैं, वो भी ये विद्या सीखते हैं, यह वो बात ही नहीं. పిల్లలకి ఇది కూడా బాబా చెప్తున్నారు కదా, బాబా అంతర్యామి అనుకోకండి. అందరి మనసులో ఏం నడుస్తుందో తెలుసుకునే అవసరం లేదు బాబాకు. అది థాట్ రీడర్స్ అని ఉంటారు, వాళ్ళు చేస్తారు ఆ పని. అది కూడా ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది, విద్య, ఒక విద్య నేర్చుకుంటారు, అది థాట్ రీడింగ్ అని. ఇక్కడైతే అలాంటి విషయం లేదు. बाप आते, बाप और बच्चे ही ये सारा पाठ बजाते हैं. బాబా ఇక్కడ మన మనసులో ఏముందో అతనికి తెలిసిపోతుంది, చూస్తూ ఉంటారు అనుకోకండి. అందుకే మన మనసులో ఏం నడుస్తుందో బాబాకు మనం అప్పచెప్తూ ఉన్నాం. बाप आते ही बाप और बच्चे ये सारा पाठ बजाते, बाप जानते सृष्टि का चक्र कैसे फिरता है. బాబా వస్తున్నారు, తండ్రి మరియు పిల్లలదే ఇది పాత్ర నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబాకు తెలుసు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని. उसने बच्चे कैसे पाठ बजाते, ऐसे नहीं कि वो हर एक के अंदर को जानती है. ఈ సృష్టి చక్రంలో పాత్ర ఎలా అభినయిస్తున్నారు పిల్లలు, అదంతా కూడా బాబా మనకు తెలియచేస్తున్నారు. చక్రం ఎలా తిరుగుతుంది, అందులో మన పాత్ర ఏంటి. అంతేకాని ప్రతి ఒక్కరి మనసులో ఏం నడుస్తుందో అదంతా చెప్తారా, అదంతా చూస్తూ ఉంటారా బాబా. టోటల్ 4 యుగాల చక్రం ఈ చరిత్ర చెప్తారు బాబా. ये तो रात को भी समझाया कि हर एक के अंदर तो विकारी है, बहुत చీచి మనిషి. రాత్రి కూడా బాబా అర్థం చేయించారు, ప్రతి ఒక్కరిలోని ఈ వికారాలు అనేవి ఉన్నాయి, చాలా చీచి మనుషులు అయిపోయి ఉన్నారు. బాపాకర్ గుల్గుల్ ఫూల్ బనాత్ అంటే టోటల్ గా ఇప్పుడు అందరిలో ఉన్నది వికారాలే, అదైతే బాబాకు బాబా చెప్తారు. అంతేకాని ఒక్కొక్క ఆలోచన మీద రీడ్ చేసుకొని కూర్చుంటే ఆయనకి ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా. బాబా వచ్చి పుష్పాలుగా తయారు చేస్తున్నారు, చాలా చీచీ మనుషులు అయిపోయారు ఇక్కడ. బాబా వచ్చి చీచీ నుండి గుల్గుల్గా పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ये बाप का प्यार तुम बच्चों को एक ही बार मिलता है, जो फिर अविनाशी हो जाता है, वह तुम एक दूसरे बहुत प्यार करते हो. బాబా చెప్తున్నారు, బాబా ప్రేమ పిల్లలకు ఒక్కసారి సంగమయుగంలో లభిస్తున్నది, అవినాశి అయిపోతుంది. సత్యయుగంలో వెళ్ళాక ఒకరితో ఒకరు చాలా ప్రేమతో నడుచుకుంటారు మీరు. అవి తుమ్ మోహజీత్ బన్ రహే హో, ఇప్పుడు మీరు మోహజీతులుగా తయారవుతున్నారు. सत्य की राज्य को मोहजीत राजा रानी तथा प्रजा का राज्य कहा जाता है. वहां कभी कोई रोते नहीं, दुख का नाम नहीं. सत्य की राज्याన్ని మోహజీత రాజా రాణి తథా మోహజీత ప్రజ యొక్క రాజ్యం అని చెప్తారు. అందుకే అక్కడ ఎప్పుడు ఎవరు ఏడవరు, దుఃఖ నామ్ నెహి, దుఃఖం యొక్క నామమే ఉండదు అక్కడ, ఎందుకంటే అందరూ మోహజీతులు. तुम बच्चे जानते बराबर भारत में हेल्थ वेल्थ और हैप्पीनेस था, अब नहीं है क्योंकि अभी रावण राज है. పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, నిజంగా భారతదేశంలో ఆరోగ్యం, ఐశ్వర్యం అంటే సంపదలు మరియు హ్యాపీనెస్ ఆనందాలు ఉండేవి. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఎందుకు లేదు, రావణ రాజ్యం అయిపోయింది ఇది. इसमें सब दुख भोगते, फिर बाप को याद करते कि आकर सुख शांति दो, रहम करो. बेहद का बाप है रहम दिल. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో అందరూ దుఃఖాలు అనుభవిస్తున్నారు. రావణ రాజ్యంలో బాబాను పిలుస్తున్నారు, రండి సుఖ శాంతి ఇవ్వండి, దయ చూపించండి మా పైన పిలుస్తున్నారు. అనంతమైన బాబా దయా హృదయుడు. रहम है, रावण है बेरहम करने वाला, दुख का रास्ता बताने वाला.
सब मनुष्य दुख के रास्ते पर चलते हैं। బేహద్ బాబా దయాహృదయుడు, రావణుడు నిర్దయ చూపించేవాడు, దుఃఖ యొక్క మార్గాలు చూపిస్తున్నాడు. బాబా చెప్తున్నారు ఇప్పుడు మానవులందరూ దుఃఖ యొక్క మార్గంలో నడుస్తున్నారు. सबसे बड़े से बड़ा दुख देने वाला है काम विकार। इसलिए बाप कहते मीठे मीठे बच्चों, काम विकार पर जीत पहनो तो जगत जीत बनेंगे। బాబా చెప్తున్నారు అందరికన్నా అన్నింటికన్నా అతి గొప్ప దుఃఖం ఇచ్చేది వికారం, కామ వికారం. అందువలన బాబా చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా, కామ వికారాన్ని జయించినట్లయితే జగజ్జీతులుగా తయారవుతారు. ये लक्ष्मी नारायण को जगह जीत कहेंगे ना, तुम्हारे सामने एक ऑब्जेक्ट खड़ी है, मंदिरों में बल जाते हैं परंतु उनकी बायोग्राफी कुछ नहीं जानते. ये లక్ష్మీ నారాయణలను జగజీతులని చెప్తారు కదా. మీ ఎదురుగా లక్ష్యం నిలిచి ఉంది, మందిరాల్లో వెళ్తూ ఉంటారు కానీ చరిత్ర ఏమీ వాళ్లకు తెలియదు అని చెప్తున్నారు బాబా. जैसे गुड़ियों की पूजा होती है, देवियों की पूजा करते हैं, रचकर खूब श्रृंगार कराकर भोग आदि लगाते हैं. బాబా చెప్తున్నారు బొమ్మల పూజ చేసినట్టు చేసి వచ్చేస్తుంటారు. పిల్లలు బొమ్మలు పెట్టి ఆడుకుంటారు కదా, పూజ చేస్తారు, పెళ్లి చేస్తారు, ఏదో వారికి తినిపిస్తారు, వంట చేస్తారు, మళ్ళీ అన్ని పక్కన పడేస్తారు కదా. ఎందుకు చేస్తున్న ఏంటి, వాళ్ళు ఎవరని నాలెడ్జ్ లేకుండా చేస్తే అది బొమ్మల పూజ అయిపోతుంది. దేవీలు పూజ చేస్తారు, ఆ దేవీల విగ్రహాన్ని రచిస్తారు, బాగా అలంకరించి భోగాది కూడా నైవేద్యాలు కూడా అర్పిస్తారు. परंतु वो देवियां तो कुछ भी खाती नहीं, खा जाते ब्राह्मण लोग. దేవీలు ఆ నైవేద్యాలు తింటారా, బ్రాహ్మణులు తింటారు కదా. విగ్రహం అయితే ఏమి తినదు. क्रिएट कर फिर पालना कर विनाश कर देते, इसको कहा जाता अंधश्रद्धा. ఆ విగ్రహాలను రచించి వాటి పాలన చేసి 9 రోజులు 8 రోజులు నైవేద్యాలు పెట్టి పాలన చేసి ఆ తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఆ విగ్రహాన్ని వినాశనం చేసేస్తారు, తీసేస్తారు, అంటే విమర్జనాన్ని చేసేస్తారు కదా. దీన్ని ఏమంటారు, అంధశ్రద్ధ. పిల్లలు ఆడుకునేలా బొమ్మలు పెట్టి ఆడుకుంటున్నట్టు అయిపోతుంది. सत्युग में ये बातें होती नहीं, ये सब रस्म रिवाज నికల్తి హే కలియుగ మే. బాబా చెప్తారు సత్యయుగంలో ఇలాంటి విషయాలు ఉండవు, విగ్రహాలు పూజించడం అని. ఇదంతా ఆచారం సంప్రదాయం కలియుగంలో ఉంటుంది అంటారు బాబా. तुम पहले पहले शिव बाबा की पूजा करती हो, जिसके अव्यभिचारी राइटियस पूजा कहा जाता है, जिसको మొట్టమొదటిగా శివ బాబా పూజ చేస్తారు. మీరు ద్వాపరికంలో ఎప్పుడైతే సృష్టి యొక్క నియమం మారుతుందో, మీలో జ్ఞానం తగ్గుతుందో, అంటే జ్ఞానం యొక్క సంస్కారాలు తగ్గుతాయో, దేహ భ్రాంతి ప్రవేశిస్తుందో, భక్తి యొక్క అవసరం అనిపించి మొట్టమొదట ఒక శివలింగాన్ని పెట్టి పూజ చేయడం మొదలు పెడతారు. ఆ వ్యభిచారి యథార్థమైన పూజ అంటారు దాన్ని. పేరు హోతి హే వ్యభిచారి పూజ. తర్వాత అలా అది వ్యభిచారి పూజగా తయారైపోతుంది. बाबा अक्षर कहने से परिवार की खुशबू आती. तुम भी कहते हो ना, तुम माता पिता हम बालक तेरे, तुम्हारे ऐसे ज्ञान देने की कृपा से हमको सुख गणेरे मिलते हैं. బాబా అనే పదంతో పరివారం అనేటటువంటి సుగంధం మనకు వస్తుంది. తండ్రి అనగానే కుటుంబం. బాబా చెప్తున్నారు మీరు కూడా భక్తులు ఏదో చెప్పారు, నీవే మాతా పిత, నీవే బంధు సఖ సర్వం అంటూ నువ్వు జ్ఞానం ఇచ్చే కృప చూపిస్తున్నావు, దాంతో సుఖ ఖజానా లభిస్తుంది. నీవే మాతా పిత అని చెప్తూ నీ కృపతో సుఖ ఖజానా దొరుకుతుందని పాడారు కదా. ఇప్పుడు అర్థమవుతుంది, జ్ఞానం ఇచ్చే కృప చూపిస్తున్నారు ఈ మాతా పిత, దాంతో మనకి భవిష్యత్ ఎంతో సుఖ ఖజానా తీసుకున్నాం. बुद्धि में याद है कि हम पहले पहले मूल बर्तन में थे, वहां से यहाँ आते शरीर लेकर पाठ बजाने, पहले पहले हम दैवी चोला लेते अर्थात देवता कहलाते ही. బుద్ధులు ఇది గుర్తొస్తుంది కదా, మొట్టమొదట మూలవతనంలో ఉండే మనము అక్కడ నుండి ఇక్కడ శరీరాన్ని ధరించి పాత్ర అభినయించడానికి వస్తున్నాము. అందులో కూడా మొట్టమొదట దేవత శరీరం అనే వస్త్రాన్ని తీసుకుంటాం, అనగా దేవతలను పిలవబడేలా జన్మలు తీసుకుంటాం.
फिर क्षत्रिय वैश्य शूद्र वर्ण में आते भिन्न भिन्न पाठ बजाते, ये बातें तुम पहले नहीं जानते थे। ఆ తర్వాత క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో దిగజారుతూ రకరకాల పాత్రలు అభినయిస్తూ వస్తున్నాం. ఈ విషయాలు మొదట్లో అయితే మీకు తెలిసేది కాదు. आप बाबा ने आकर आदि मध्यांत का नॉलेज तुम बच्चों को दिया है. ఇప్పుడు బాబా వచ్చి పిల్లలు మీకు ఆది మధ్యంత జ్ఞానం ఇచ్చారు. आपने भी नॉलेज दी है कि मैं इस तन में प्रवेश करता हूँ. ये अपने 84 जन्मों को नहीं जानते थे. తాను ఎవరన్న జ్ఞానం కూడా మనకి ఇచ్చారు. నేను ఈ బ్రహ్మ తనులో ప్రవేశిస్తున్నాను. ఎవరైతే 84 జన్మల రహస్య అతనికి తెలియదు. 84 జన్మలు తీసుకున్నారు కానీ అతని జన్మల రహస్య అతనికి తెలియదు. అటువంటి శరీరంలో నేను ప్రవేశించి వస్తున్నాను. శివబాబా చెప్తున్నారు. తుమ్వి नहीं जानते थे. శ్యామ్ సుందర్ का राज तो समझाया है. మీకు కూడా మీ జన్మల రహస్యం తెలిసేది కాదు కదా బాబా దగ్గర రాకముందు. శ్యామ సుందరన్ అని పేరు ఎందుకు వచ్చింది? రహస్యం కూడా బాబా మనకు చెప్పారు. ये श्री कृष्ण नई दुनिया का पहला प्रिंस और राधा सेकंड नंबर में. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచంలో మొదటి రాకుమారుడు, రాధ సెకండ్ నెంబర్ లో మహారాణి రాకుమారి. थोड़ा वर्ष का फर्क पड़ता है. వీళ్ళిద్దరి మధ్య కొద్ది సంవత్సరాల తేడా ఉంటుంది అన్నారు బాబా. सृष्टि के आदि में उनको पहले नंबर में कहा जाता है, इसलिए श्री कृष्ण को सब प्यार करते. इनको ही श्याम और सुंदर कहा जाता है. సృష్టి యొక్క ఆదిలో మొదటి నంబర్ జన్మ అని చెప్పొచ్చు ఈ శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడు అంటే అందరూ ప్రేమిస్తారు భక్తిలో. శ్యామ సుందరుడు అని కూడా పేరు శ్రీకృష్ణునికి ఉంది. స్వర్గ में तो सब सुंदर ही तो. అవి స్వర్గ కహా హై, చక్ర ఫిర్తా रहता है. స్వర్గంలో శ్రీకృష్ణుడే కాదు అందరూ సుందరంగానే ఉండేవాళ్ళు. మనం దేవతా రూపంలో శరీరాలు కాదు ఆత్మ గుణాలతో సుందరంగా ఉండేది. ఇప్పుడు ఆ స్వర్గం ఎక్కడుంది? చక్రం తిరుగుతూ వస్తూ నరకం వైపు వచ్చేసాం కదా. ఆత్మలు నల్లగా అయిపోయాయి. అందుకే శ్యాములు అయిపోయాం. శ్రీకృష్ణుడు ఏంటి అందరూ కూడా శ్యాముడైపోయారు. ऐसा नहीं कि समुद्र के नीचे चले जाते, जैसे कि लंका द्वारिका नीचे चली गई. సముద్రం కిందకి వెళ్ళిపోతుంది ఈ సృష్టి అనుకోవటానికి లేదు. లంక ద్వారిక వెళ్ళిపోయి కిందకి అంటారు కదా, అలా మునిగిపోలేదు స్వర్గం. नहीं ये चक्र पीटता है. సృష్టి ఏమి ఇందులో మునిగిపోదు. ద్వారక మునిగిపోయింది, లంక మునిగిపోయిందని చెప్పుకునేలాగా. కానీ చక్రం తిరుగుతుంది. తిరిగినప్పుడు పైన పాత్ర ఏదైతే నడుస్తుందో, అంటే ప్రస్తుతం ఏది నడుస్తుందో చరిత్ర జరిగిపోయింది కిందకి వెళ్ళిపోతుంది కదా. ఒక చక్రం మాదిరిగా మనం ఊహించినప్పుడు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాన్ని. ఇప్పుడు ఏదైతే వర్తమానం జరుగుతుందో పైకి ఉంది, భూతకాలం ఈ చక్రంలో కిందకి వెళ్ళిపోయింది కదా. इस चक्र को जानने से तुम चक्रवर्ती महाराजा महारानी विश्व के मालिक बनते. అంటే చక్రం జరిగిపోయింది కిందకి వెళ్తుంది, జరుగుతున్నది పైకి వస్తుంది కదా. దాన్ని అక్కడ ద్వారిక మునిగిపోయింది, లంక బంగారు లంక సముద్రంలో ఉంది అలా చెప్పుకుంటూ ఉంటారు. బాబా చెప్తున్నారు ఈ చక్రం యొక్క జ్ఞానం తెలుసుకోవటంతో మీరు చక్రవర్తి మహారాజా మహారాణిగా విశ్వానికి మాలికులుగా తయారైపోతున్నారు. ప్రజా भी तो अपने को मालिक समझते हैं ना, कहेंगे हमारा राज्य. ప్రజలు కూడా తమను తాము మాలికులని అనుకుంటారు కదా. మా రాజ్యం అంటారు కదా ప్రజలు కూడా. भारतवासी कहेंगे हमारा राज्य, भारत नाम है, हिंदुस्तान नाम రాంగే. భారతవాసులు మా రాజ్యం అంటారు చూడండి, భారతదేశ యొక్క పేరు తీసుకుంటారు. హిందుస్థాన్ అనడం రాంగ్ అంటున్నారు బాబా. वास्तव में आदि सनातन देवी देवता धर्म ही है, परंतु धर्म भ्रष्ट कर्म भ्रष्ट होने कारण अपने को देवता नहीं कह सकते. ये भी ड्रामा की नूनी. नहीं तो बाप कैसे आकर फिर से देवी देवता धर्म की स्थापना करे. బాబా చెప్తున్నారు భారత్ అనే పేరుంది ఎక్కడ చూసిన శాస్త్రాల్లో కదా. హిందుస్థాన్ అనే పేరు రాంగ్ అసలు. ఎందుకంటే హిందూ ధర్మం కాదు వాస్తవానికి. ఆది సనాతన దేవి దేవతా ధర్మమే మనది. అందుకే కదా పేర్లు కూడా ఉంటాయి దేవతా పేర్లే భారతదేశం.
కానీ ఇప్పుడు ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు అయిపోయిన కారణంగా స్వయాన్ని దేవతలను చెప్పుకోలేకపోతున్నారు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. नहीं तो बाप कैसे आकर फिर से देवी देवता धर्म की स्थापना करे, లేకపోతే బాబా మరల దేవి దేవతా ధర్మాన్ని ఎలా స్థాపిస్తారు? आगे तुमको भी इन सब बातों का मालूम नहीं था, बाप ने समझाया है. మనం ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయినప్పుడే మన ధర్మాన్ని మనం మర్చిపోయినప్పుడే బాబా రావడం జరుగుతుంది. లేకపోతే అతనితో కలవటం అనేది మనకి ఎలా జరుగుతుంది? ఇది కూడా డ్రామాలో అందుకే సెట్ అయింది. ఇంతకుముందు మీకు కూడా ఈ విషయం కోసం ఏమి తెలిసేది కాదు. ఇప్పుడు బాబా వచ్చి ఇవన్నీ వివరించి చెప్పారు కదా. ऐसा मीठा बाबा उनको भी फिर तुम भूल जाते हो, सबसे मीठा बाबा है ना. बाकी रावण राज में तुमको सब दुख ही देते हैं ना, इसलिए बेहद का बाप को याद करते. ఇలాంటి మధురమైన బాబా అటువంటి బాబాను కూడా మీరు మర్చిపోతున్నారు కదా. అందరికన్నా మధురమైన బాబా కదా. బాబా తప్ప మిగిలిన వారందరూ రావణ రాజ్యంలో మీకు దుఃఖమే ఇస్తూ వచ్చారు కదా. అందుకే బేహద తండ్రి భగవంతుని పైకి చూస్తూ పిలిచారు మీరు. ఇక్కడ ఎన్ని సంబంధాలున్నా అన్న కదా దుఃఖమే దొరికింది కాబట్టి. उनकी याद में प्रेम के आंसू बहाते हैं साजन, कब आकर सजने से मिलेंगे, क्योंकि तुम सब हो भक्तियों का पति हुआ भगवान. भगवान आकर भक्ति का फल देते हैं, रास्ता बताते हैं और समझाते हैं. 5000 वर्ष का खेल है. బాబా చెప్తున్నారు అంటే భగవంతుని జ్ఞాపకం చేస్తూ భక్తిలో ప్రేమ యొక్క బాష్పాలు కూడా అంటి నుండి వచ్చేలా భగవంతుడా ఓ ప్రియుడా రండి, ప్రియురాలైన మాతో ఎప్పుడు కలుస్తారు రండి అని పిలిచారు. ఎందుకంటే మీరందరూ భక్తులు, భగవంతుడు భక్తులందరి పత్తి అయ్యారు. అందుకే కదా నీవే బంధు మిత్రు సఖా పతి స్వామి దైవం అని చెప్పే మనం. కాబట్టి భగవంతుడు వచ్చి భక్తికి ఇన్నాళ్ళు చేసిన భక్తి యొక్క ఫలం ఈ జ్ఞానం ఇస్తున్నారు, మనకి మార్గం చూపిస్తున్నారు. జ్ఞానం అంటే ఏంటి? మార్గం చూపిస్తున్నారు, చెప్తున్నారు. 5000 సంవత్సరాల యొక్క ఆట ఇది. ఆటలో మీరు ఆడుతూ వచ్చారు. రచయిత రచన के आदि मध्य अंत को कोई भी मनुष्य नहीं जानते. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతం కోసం ఎవ్వరు మనుషులకి తెలియదు. रूहानी बाप और रूहानी बच्चे ही जानते, कोई मनुष्य नहीं जानते, देवताएं भी नहीं जानते. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలకి ఈ విషయం తెలుసు, మనుషులు ఎవ్వరికి తెలియదు, దేవతలు కూడా తెలియదు రహస్యం. ये स्पिरिचुअल फादर ही जानते, वो अपने बच्चों को बाइक समझाते. ఆత్మిక తండ్రి బాబాకి తెలిసి విషయాలు అని చెప్తున్నారు బాబా. ఏ విషయాలు? సృష్టి యొక్క రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం యొక్క రహస్యాలు ఏ మనుషులకు కానీ దేవతలకు కానీ ఉండదు కదా. అక్కడ స్పిరిచువల్ ఫాదర్ వచ్చినప్పుడే మనకి విషయాలు దొరుకుతున్నాయి. అతనిలోనే ఉండే జ్ఞానం తన యొక్క పిల్లల కూర్చొని ఇప్పుడు చెప్తున్నారు. और कोई भी देहधारी के पास ये रचयिता और रचना के आदि मध्य अंत की नॉलेज हो ना सके. ఇంకే దేహధారీల దగ్గర ఈ రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఉండదు. ये नॉलेज होती है रूहानी बाप के पास, उनको ही ज्ञानेश्वर कहा जाता है. ఈ జ్ఞానం ఉండేది ఆత్మిక తండ్రి దగ్గర మాత్రమే ఉంటుంది. అందుకే బాబాని ఏమంటారు? జ్ఞానేశ్వరుడు. ज्ञानेश्वर तुमको ज्ञान देते राजेश्वर बनाने के लिए, इसलिए इसको राजयोग कहा जाता है. बाकी वो सभी है हठ योग. జ్ఞానేశ్వరుడు బాబా మీకు జ్ఞానం ఇస్తున్నారు. దేనికోసం? రాజేశ్వరులుగా తయారు చేయటం కోసము. అందువలన ఈ జ్ఞానాన్ని రాజయోగం అని కూడా చెప్తారు. రాజయోగం అయింది ఇది. మిగిలిన యోగాలన్నీ హఠ యోగాలు. అవి हठ योगियों के भी चित्र बहुत है. सन्यासी जब आते वो आकर बाद में हठ योग सिखलाते. जब बहुत वृद्धि हो जाते तब हठ योग आदि सिखलाते हैं. हठ యోగిల చిత్రాలు కూడా చాలా ఉన్నాయి. బాబా చెప్తున్నారు సన్యాసి ధర్మం ఎప్పుడైతే వస్తుందో మొదట ఆది శంకరాచార్యుల ద్వారా
సన్యాసి ధర్మం ప్రారంభమవుతుంది. అంటే ఇల్లు వదిలి వదిలి వెళ్ళి ఉండడము. వాళ్ళ సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో కొంతమంది సన్యాసులు అప్పుడు హఠయోగాలు అది నేర్పించడం మొదలు పెడతారు. आपने समझाया है, मैं आता हूँ संगम पर आकर राजधानी स्थापन करता हूँ. स्थापना यह करते हैं, न कि సత్యయుగ में శివ బాబా వచ్చి చెప్తున్నారు, నేను సంగం యుగంలోనే వస్తున్నాను, వచ్చి రాజధాని స్థాపన చేస్తున్నాను. రాజయోగం అందుకే అక్కడే నేర్పిస్తారు. ఏ రాజధాని? స్వర్గము. భారతదేశం స్వర్గంగా ఉండే అటువంటి రాజధాని ఇక్కడ వచ్చి చేస్తాను నేను, సతీగంలో వచ్చి స్థాపన చెయ్యను కదా అని చెప్తున్నారు బాబా. सतीगा आदि तो राजा ये है, तो जरूर संगम पर स्थापना होती है. यहाँ कलयुग में है सब पुजारी, सतयुग में पूज्य, तो बाप पूज्य बनाने के लिए आते हैं. पुजारी बनाने वाला है रावण, ये सब जानना चाहिए ना. బాబా చెప్తున్నారు సతీగ ఆదిలో రాజ్యము ఆల్రెడీ ప్రారంభమైపోయింది కదా లక్ష్మీనారాయణని. అంటే తప్పకుండా దానికి ముందు సంగమిగల స్థాపన అనేది జరుగుతుంది. భగవంతుడు రావడం, దేవతా ధర్మం, దేవతా రాజ్య స్థాపన చేయటం. ఇక్కడ కలియుగంలో అందరూ పూజారి మానవులు ఉన్నారు, సతీగలు అందరూ పూజలైన దేవతలు. కాబట్టి బాబా మనల్ని పూజ్యులుగా తయారు చేయటానికి వస్తున్నారు. పూజారీలుగా తయారు చేసేవారు రావణుడు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి కదా పిల్లలు. ఏ హే ఊంచి ఊంచి పడాయి, ఇస్ టీచర్ को कोई जानते नहीं. ఇది ఉన్నతోన్నతమైన చదువు. ఈ చదువు చదివించే టీచర్ కోసం ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. वो सुप्रीम बाप भी है, टीचर भी है, सदगुरु भी है, ये कोई नहीं जानते. శివ్ బాబా మనకు సుప్రీం తండ్రి కూడా, సుప్రీం టీచర్ కూడా, సద్గురు కూడా అయ్యారు. సర్వ సంబంధాలను, కానీ సంగమిగల పర్టికులర్ గా రోజు మనం అనుభవం చేసేది అవుతుంది అమృత వేళ సుప్రీం తండ్రి కలుసుకుంటాం కదా. మళ్ళీ సుప్రీం టీచర్ మురళిగా రాగానే టీచర్ని చూస్తాం. ఆ రాత్రి పడుకునే ముందు చిట్టా అప్ప చెప్తాం. రోజంతా శ్రీమతాన్ని గుర్తు చేసుకుంటాం. సద్గురు అయి శ్రీమతం అనే వేళ్ళు మన చేతిలో పెట్టి నడిపిస్తూ ఉంటారు రోజంతా బాబా. ఇది ఎవరికి తెలీదు, బయట మనుషులకి. భగవంతుని ఇలా అనుభవం చేసుకోవటం. बाप भी आकर अपना पूरा परिचय देते हैं, बच्चों को खुद पढ़ाकर फिर साथ में ले जाते हैं. మనకి కూడా మనకి తెలియలేదు కదా, బాబాయ్ వచ్చి తన యొక్క పూర్తి పరిచయం ఇస్తున్నారు. గీతలో చెప్పారు కదా, నేనే వచ్చి నా పరిచయం నీకు చెప్తాను, నువ్వు తెలుసుకోలేము అని అర్జునునికి. కాబట్టి మనకు బాబాయ్ వచ్చి తన పరిచయం ఇస్తున్నారు. పిల్లలు మనకి స్వయంగా అక్కడ చదివించి తయారు చేసి తర్వాత తన తోడుగా ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. बेहद के बाप का लव मिलता है तो फिर और कोई लव पसंद नहीं आता. इस समय है झूठ कर, झूठी माया, झूठी काया, भारत झूठ करने है, फिर सत्य में होगा सच करना. అనంతమైన బాబా నుండి ప్రేమ లభిస్తుంది. దానివల్లకి ప్రేమ మనకు ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఈ సమయంలో ఉండేది అసత్యమైన ఖండం, అసత్యమైన మాయ, అసత్యమైన తను. దేనిపైన ఇంకా మన ప్రీతి వెళ్ళడానికి ఇష్టం లేదు. భారతదేశం ఇప్పుడు అసత్య ఖండం అయిపోయింది, తర్వాత సత్యగల సత్య ఖండంగా తయారవుతుంది. అయితే భారత్ కभी विनाश को नहीं पाता है, ये सबसे बड़े के बड़ा తీరదు. అంటే భారతదేశం ఎప్పుడు వినాశనం కాదు అన్నమాట. సత్యయుగంలోనే ఉంటుంది, కలియుగంలో కూడా ఉంది. అందుకే భారతదేశం అన్ని దేశాల కన్నా అతి గొప్ప తీర్థస్థానం. ఒకటి అవినాశి, ఇంకా జహా बेहद का बाप बच्चों को बैठ सृष्टि के आदि मध्यंत का राज समझाते और सर्व की सदगति करते हैं. ये बहुत बड़ा कीर्त है. भारत की महिमा अपरम अपार्य है, परंतु ये भी तुम समझ सकते हैं, भारत है वंडर ऑफ वर्ल्ड. ఎక్కడైతే భారత భూమి మీద దేహద తండ్రి అంటే ప్రపంచానికి తండ్రి అయిన భగవంతుడు వచ్చి కూర్చొని పిల్లలకు సృష్టి యొక్క ఆది మధ్య అంత రహస్యాలు వివరించి చెప్తున్నారు, సృష్టి యొక్క సత్యం తీసి చెప్తున్నారు. మరియు ఏ భారతదేశంలో భగవంతుడు వచ్చి కూర్చొని అందరికి సద్గతి ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప తీర్థస్థానం అయింది.
అందుకే భారతదేశ యొక్క మహిమ అప్రమాపారం అని చెప్తాము. పరంతు ये भी तुम समझ सकते, కానీ మీకు ఇది అర్థమవుతుంది భారతదేశం యొక్క మహిమ. ఇది ఒక ప్రపంచ అద్భుతం, ప్రపంచంలోనే అద్భుత దేశం. वही माया के साथ वंडर्स, ईश्वर का वंडर एक है, बाप एक, उनका वंडर पर स्वर्ग भी एक है. మాయ మూడు అద్భుతాలు అవి ప్రపంచంలో ఉండేవి. చెప్తారు కదా 7 అద్భుతాలు ఉన్నాయని. ఈశ్వరుడు తయారు చేసే వండర్ మాత్రం ఒక్కటే. బాబా ఒక్కరు, అతని యొక్క వండర్ఫుల్ స్వర్గం కూడా ఒక్కటే తయారవుతుంది. దాని ఎదురుగా ఇక్కడున్న 7 అద్భుతాలు ఏంటి? తాజ్ మహల్ ఒక అద్భుతం అన్నారు, 7 అద్భుతాలు. ఏముంటుంది అక్కడ? ఒక డెడ్ బాడీని పూడ్చిన స్నానం కదా, ఒక శరీరధారి మీద ప్రేమ గుట్టు. పిరమిడ్స్ ఉన్నాయి 7 అద్భుతాలు. ఏమున్నాయి? అవి కూడా మమ్మీస్ అంటారు, డెడ్ బాడీసే కదా. ఇవి అద్భుతాల. బాబా స్థాపించే వండర్ఫుల్ స్వర్గం ఏంటి? అక్కడ ఉద్యానవనాలేంటి, మీ బంగారు భవనాలేంటి, వజ్ర వైడూరాలేంటి, ఎందుకు పనికి వస్తాయి ఇక్కడ నుండి 7 అద్భుతాలు? उनको ही हेवन पैराडाइज कहते, सच्चा सच्चा नाम एक है स्वर्ग, ये है नर्क. బాబా చెప్తున్నారు దాన్ని స్వర్గము, పారడైజ్ అంటారా. వండర్ఫుల్ స్వర్గం, హెవెన్, పారడైజ్. సత్యమైన పేరు అయితే స్వర్గం అనేది కరెక్ట్. ఇక్కడ ఉండేది నరకము. आलम तुम ब्राह्मण ही लगाती हो, हम सो ब्राह्मण सो देवता, चढ़ती कला उतरती कला चढ़ती कला, तेरे बाने सर्व का भला. ఆల్రౌండ్ జన్మల్లో వచ్చే చక్రం బ్రాహ్మణులు ఈ చక్రంలో వస్తున్నారు మీరు. హంసో బ్రాహ్మణులే, సో దేవత, సో క్షత్రియ వైశ్య శూద్రులు అవుతున్నారు. ఎక్కే కళలు దిగే కళలు ఉంటున్నాయి. చర్తి కళ తేరే బానేశ్వరు కాబల. అందుకే సిక్క గ్రంథాల్లో రాశారు, నీ యొక్క ఎక్కే కళలు అందరికీ భలా చేస్తాయి, పైకి తీసుకెళ్తాయి. నీ యొక్క దిగే కళలందరినీ ముంచేస్తున్నాయని. भारतवासी चाहते कि विश्व में शांति भी हो, सुख भी हो. स्वर्ग में तो है सुख दुख का नाम नहीं, स्वर्ग में तो है सुख दुख का नाम नहीं. उनको कहा जाता है ईश्वरीय राज्य. భారతవాసీలే ఆశిస్తున్నారు విశ్వంలో శాంతి కూడా కావాలి, సుఖం కూడా కావాలి అని. స్వర్గంలో ఉండేదే సుఖం, దుఃఖం యొక్క నామమే ఉండదు. ఇవన్నీ భారతీయులు రుచి చూస్తారు. ప్రపంచంలో సుఖం అంటే ఏంటి, శాంతి అంటే ఏంటి. అందుకే భగవంతుని ఎప్పుడు ఇదే ప్రార్థిస్తూ ఉంటారు, సుఖం కూడా కావాలి, శాంతి కూడా కావాలని భారతీయులు ఎక్కువగా ఇది ప్రార్థిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు స్వర్గంలో ఉండేదే సుఖం, దుఃఖం యొక్క నామమే ఉండదు. అందుకే దాన్ని ఏమన్నారు, ఈశ్వరీయ రాజ్యం. सती में सूर्यवंशी, फिर सेकंड ग्रेड में है చంద్రవంశీ. సతీగా సూర్యవంశీలు, తర్వాత సెకండ్ గ్రేడ్ లో చంద్రవంశీల రాజ్యం ఉంటుంది. तुम हो आस्तिक, वो हो नास्तिक, तुम धनी के पन बाप से बरसे लेने का पुरुषार्थ करते हो. బాబా చెప్తున్నారు మీరు ఆస్తికులు, ఎన్ని విషయాల యొక్క అవగాహన ఉన్నప్పుడు ఆస్తికులు అంటారు. భగవంతుడు ఎవరి, సృష్టి ఏంటి, దేవతలు ఏంటి, పూజలు చేసినా ఆ నాలెడ్జ్ లేనప్పుడు నాస్తికులు. ఏది ఎందుకు ఏంటి చేస్తున్నా అనేది తెలియదు, నాస్తికులు. ఆస్తికులు అంటే ఏంటి, ధని అంటే దిక్కు, తండ్రి ఎవరు తెలుసుకుని అతని పిల్లలుగా తారైపోయి వారసత్వం తీసుకునే పురుషార్థం చేస్తున్నారు. అతని గుణాలు, అతని శక్తులు నింపుకుంటున్నారు వారసత్వంగా కదా. మరి ఆస్తికులు అంటారు కదా. భక్తులు పూజలు చేస్తాం కానీ అది చేయలేదు కదా, అతనికి వారసులు కాలేదు కదా. तुम्हारी माओ के साथ गुप्त लड़ाई चलती है, बाप आते रात्रि को शिवरात्रि है ना, మాయతోలో గుప్తమైన యుద్ధ నడుస్తుంది మీది అని చెప్తున్నారు బాబా. బాబా వస్తున్నారు రాత్రిలో, అందుకే శివరాత్రి అని చెప్తారు కదా. परंतु शिव की रात्रि का भी अर्थ नहीं समझते. ब्रह्मा की रात पूरी होती, दिन शुरू होता है, కానీ శివరాత్రి అంటే అర్థం కూడా మనుషులకు తెలియటం లేదు.
బ్రహ్మ రాత్రి పూటే బ్రహ్మ పగలు ప్రారంభం అవుతుంది అతడు వచ్చాక, శివుడు అవతరించాక. అందుకే శివరాత్రి అని. రాత్రిలోనే వస్తారు కదా బ్రహ్మ, రాత్రి పూర్తయి బ్రహ్మ పగలు రావడానికి. సూర్యుడు కూడా రాత్రి చీకటి ఉండగానే ఉదయించడం మొదలు పెడితే అలా చీకటి సమాప్తం అవుతుంది. శివ్ బాబా కూడా జ్ఞాన సూర్యుడు రాత్రిలో వస్తారు, దాంతో బ్రహ్మ పగలు తయారవుతుంది. वो कहते श्री कृष्ण भगवान वाच, ये तो है शिव भगवान वाच. अब राइट कौन? అక్కడ శ్రీకృష్ణ భగవాన్ వాచ అని చెప్తారు, ఇక్కడ శివ భగవాన్ వాచ అంటున్నాం మనం. రైట్ ఏది ఇందులో? श्रीकृष्ण तो पूरे 84 जन्म लेते हैं. बाप कहते मैं आता हूँ साधारण बूढ़े तन में, ये भी अपने जन्म को नहीं जानते हैं. శ్రీకృష్ణుడు అయితే పూర్తి 84 జన్మలు తీసుకునే ఒక దేవత. కానీ శివ్ బాబా జన్మల్లో రారు కదా, నేను ఒక సాధారణ వృద్ధ మానవ తనులో ప్రవేశించి వస్తానని చెప్తున్నారు. గీతలో కూడా అదే రాస్తారు కదా, ఒక సాధారణ వృద్ధ మానవ శరీరంలో వస్తానని. అంటే శరీరం లేని వారు, పునర్జన్మ రహితుడు కదా అతడు. ఏ తనంలో నేను వస్తున్నానో అతని జన్మల రాశి అతనికి తెలియదు. శివ్ బాబా చెప్తున్నారు, वह जन्मों के अंत में जब पतित बन जाते तो पतित सृष्टि पतित राज्य में आता हूँ. చాలా జన్మల యొక్క అంతిమ జన్మలో అందరూ పతితులైపోతారు. అప్పుడు పతిత సృష్టి పతిత రాజ్యంలో నేను దిగి వస్తాను, దీన్ని మార్చటం కోసం శివ్ బాబా చెప్తున్నారు. पतित दुनिया में अनेक राज्य, पावन दुनिया में होते एक राज्य हिसाब है ना. పతిత ప్రపంచంలో అనేక రాజ్యాలు, పావన ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది. లెక్క ఉంది కదా. भक्ति मार्ग में जब बहुत नौदा भक्ति करते, सिर काटने पर आ जाते, तब उनकी मनोकामना पूरी होती है. భక్తి మార్గంలో ఎప్పుడైతే చాలా నౌదా భక్తి చేస్తారో, చాలా నరుక్కోటానికి తయారవుతారో, అప్పుడు వారి మనోకామనలు పూర్తవుతాయి. బాకీ ఉస్మే రఖా కుచ్ భీ नहीं, उसको कहा जाता है नौदा भक्ति. బాబా చెప్తున్నారు దానిలో ప్రాప్తి ఏమీ లేదు, దాన్ని నౌదా భక్తి అంటారు. తల నరుక్కోవడానికి కూడా రెడీ అవుతారు, దర్శనం ఇవ్వలేకపోతే తల నరుక్కుంటామని. जब से रावण राज्य शुरू होता है तब से भक्ति का कर्म कांड की बातें मनुष्य पढ़ते पढ़ते नीचे आ जाते हैं. कहते हैं व्यास भगवान ने शास्त्र बनाए कि अगे बैठ लिखा है. ఎప్పటి నుండి రావణ రాజ్యం ప్రారంభమైందో ద్వాపరయుగంలో, అప్పటి నుండి భక్తి యొక్క కర్మకాండ విషయాలు మనుషులు చదువుతూ చదువుతూ కిందకి దిగిపోయారు. వ్యాస భగవంతుడే శాస్త్రాలు తయారు చేశారు అని ఏమేమి కూర్చొని రాశారు. భక్తి और ज्ञान का राज अभी तुम बच्चों ने समझा है. భక్తి ఏంటి, జ్ఞానం ఏంటి అనే రహస్యాలు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. सीढ़ी और झाड़ में ये सब समझानी, उसमें 84 जन्म విధి కాయే, మెట్ల వరుస మరి కల్పవృక్షం, ఈ రెండింటిలో కూడా మొత్తం రహస్యాలు ఉన్నాయి. 84 జన్మలు కూడా చూపించే చూడండి. सब तो 84 जन्म नहीं लेते, जो शुरू में आए होंगे वही पूरे 84 जन्म लेंगे. ये नॉलेज तुमको अभी ही मिलती है, फिर सोर्स ऑफ इनकम हो जाती है. అందరూ 84 జన్మలు తీసుకోరు, ప్రారంభంలో ఎవరు వస్తారు వాళ్ళే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈ సమయం అయిపోయాక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సంపాదనకు మూలం కదే జ్ఞానం, సంపాదన మీకు మొదలవుతుంది. ఇప్పుడే పూర్తి జ్ఞానం ఉంటుంది. సత్యగణ అడుగు పెట్టాక దీంతో దొరికిన సంపాదన అనుభవిస్తారు, జ్ఞానం ఉండదు అక్కడ. 21 जन्म कोई अप्राप्त वस्तु नहीं रहती, जिसकी प्राप्ति के लिए पुरुषार्थ करना पड़े उसको कहा जाता है पाप का एक ईश्वर के బండర్ ఆఫ్ ది వరల్డ్. 21 జన్మల వరకు అప్రాప్త అనే వస్తువే ఉండదు, దాన్ని ప్రాప్తించుకోవటానికి ప్రయత్నించాలి అని అవసరం ఉండదు. ఈ ప్రాప్తి లేదు, ఆ ప్రాప్తి లేదు, గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకుందామా కోరుకుందామా అనుకుంటారా? అక్కడ అలా ఉండదు. 21 జన్మల వరకు తృప్తిగా అన్ని ప్రాప్తులు ఉంటాయి. उसको कहा जाता है बाप का एक ही स्वर्ग है, वंडर ऑफ दी वर्ल्ड. नाम ही है पैराडाइज, उनका बाप मालिक बनाते हैं. అటువంటి ప్రపంచాన్ని ఏమంటారు? ఒకే ఒక అద్భుత ప్రపంచం బాబా యొక్క స్థాపన. దాని పేరే ప్యారడైజ్ అని పెట్టారు.
అటువంటి ప్రపంచానికి బాబా మాలికులుగా తయారు చేస్తున్నారు మనల్ని. वो सिर्फ वंडर्स दिखाते हैं परंतु तुमको तो बाप उसका मालिक बनाते हैं. వాళ్ళు కేవలం 7 అద్భుతాలని చెప్పుకుంటారు, చూపిస్తారు. కానీ ఇక్కడ బాబా అద్భుత ప్రపంచమని మీకు చూపించడం కాదు, దానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. इसलिए बाप कहते निरंतर मुझे याद करो, सिमर सिमर सुख पावो, कलह क्लेश मिटे सब तन के जीवन मुक्ति पद पावो. అందువల్ల ఇప్పుడు బాబా చెప్తున్న నిరంతరం నన్నే జ్ఞాపకం చేసుకోండి, స్మరణ స్మరణలో సుఖం పొందండి, కలహ క్లేశాలన్నీ తను యొక్క కలహ క్లేశాలన్నీ తొలగిపోవాలి, జీవన్ముక్త పదవి పొందండి. पवित्र बनने के लिए याद की यात्रा भी बहुत जरूरी है. मन माना भाव तो फिर अंत मति सुगति हो जाएगी. పవిత్రంగా తయారవటం కోసం స్మృతి యాత్ర కూడా చాలా అవసరము. అందుకే మన భగవద్గీతలో కూడా చెప్పారు, మనస్సు నా స్మృతి అందే పెట్టండి. ఎందుకు? సుఖం పొందుతారు, కలహ క్లేశాలు తొలగిపోతాయి, పవిత్రంగా తయారైపోతారు, ఆత్మ పవిత్రమవుతుంది లోపల నుండి. మనాభావ, అందుకే నన్ను స్మరించండి. ఇలా చేస్తూ చేస్తూ ఆత్మతి సుగతి, ఆఖరి సమయంలో బాబా స్మృతిలో సుఖంగా వెళ్ళగలరు మీరు. गति कहा जाता है शांति धाम को, सदगति होते यहाँ, सदगति के अग्निस्ट होते दुर्गति. గతి అంటే శాంతి ధామం, పరంధామంలో ఆత్మ ఉంటుంది కదా, గతి. సద్గతి అంటే ఈ ప్రపంచంలోనే స్వర్గంలో అనుభవిస్తాం కదా, సద్గతి. దానికి అగెనిస్ట్ గా ఇప్పుడు మనం ఉన్నది దుర్గతి, దుర్గతి యొక్క ప్రపంచం ఇది. अभी तुम बाप को और रचना के आदि मध्य अंत को जान गए हो. ఇప్పుడు మీరు బాబాను తెలుసుకున్నారు, రచన అంటే ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకున్నారు. तुमको बाप का लव मिलता है, బాబా యొక్క ప్రేమ లభిస్తుంది ఇక్కడ మీకు. బాప్ నజర్ సే నిహాల్ కర్ దేతే, దృష్టితోనే తృప్తిపరిచేస్తున్నారు బాబా మిమ్మల్ని. బాబా దృష్టి అటువంటిది దొరుకుతుంది. सम्मुख आकर ही नॉलेज सुनाएंगे ना, इसमें प्रेरणा की तो कोई बात ही नहीं. మన సమ్ముఖంగా దిగి వచ్చి పరంధామ నుండి జ్ఞానం వినిపిస్తారు కదా, లేదా పై నుండి ప్రేరణ ఇచ్చేస్తే అయ్యే పని కాదు కదా. बाप डायरेक्शन देते हैं, ऐसे याद करने से शक्ति मिलेगी. जैसे बैटरी चार्ज होती है ना, బాబా వచ్చి డైరెక్షన్ ఇస్తున్నారు, ఈ విధంగా నన్ను జ్ఞాపకం చేయటం వల్ల మీకు శక్తి లభిస్తుంది అని. बैटरी चार्ज చేస్తారు కదా, ये मोटर है, इसकी बैटरी डल हो गई. अब सर्वशक्तिमान बाप के साथ बुद्धि का योग लगाने से फिर तुम तमो प्रधान से सत्व प्रधान बन जाएंगे, बैटरी चार्ज हो जाएगी. ఇది మోటార్ అన్నమాట, దీని బ్యాటరీ డల్ అయిపోయింది, ఆత్మ బ్యాటరీ. ఇప్పుడు సర్వశక్తివంతుడు బాబాతో బుద్ధి యోగం జోడించటం వల్లనే మరలా మీరు తమ ప్రధానం నుండి సత్వ ప్రధానంగా తయారవుతారు, బ్యాటరీ चार्ज అయిపోతుంది. బాపే ఆकर सबके बैटरी चार्ज करते, सर्वशक्तिमान బాపే, బాబా వచ్చి అందరూ బ్యాటరీని చార్జ్ చేస్తున్నారు. सर्वशक्तिवंतुడు बाप आए, ये मीठी मीठी बातें बाप ही बैठ समझाते. वो भक्ति के शास्त्र तो जन्म जन्मांतर पढ़ते आए हो, మధురాతి మధురమైన ఈ విషయాలు బాబాయి కూర్చొని చెప్తున్నారు. భక్తి యొక్క శాస్త్రాలు జన్మ జన్మాలు చదువుతూ వచ్చారు మీరు. अब बाप सब धर्म वालों के लिए एक ही बात सुनाते हैं. ఇప్పుడు బాబా అన్ని ధర్మాల వారికి ఒకటే విషయం వినిపిస్తున్నారు. कहते अपने को आत्मा समझ, बाप को याद करो तो तुम्हारे पाप कट जाएंगे. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ పాపాలు నశిస్తాయి. अब याद करना तुम बच्चों का काम है, इसमें मूंझने की तो बात ही नहीं है. तो బాబాను జ్ఞాపకం చేయటం అనేది పిల్లల పని. బాబా డైరెక్షన్ ఇస్తున్నారు, బాబా స్మృతి చేయండి, పాపాలు నశిస్తాయి. బాబాని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మీ పని. దీన్ని ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు కదా, విషయమే లేదు కదా. पतित पावन एक बाप ही है, फिर पावन बन सब घर चले जाएंगे. పతిత పావన్ ఒక బాబాయి, బాబా స్మృతితో పావనంగా అందరి ఇంటికి వెళ్ళిపోతాం. सबके लिए ये नॉलेज है, ये है सहज राजयोग और सहज ज्ञान. అందరి కోసం ఈ జ్ఞానం లభించింది, అందరి కోసం బాబా వచ్చి జ్ఞానం ఇస్తున్నారు.
ఇదే సహజ రాజయోగం మరియు సహజ జ్ఞానము. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सर। फर्स्ट पॉइंट, सर्वशक्तिमान बाप से अपना बुद्धि योग लगाकर बैटरी चार्ज करनी है। సర్వశక్తివంతుడు బాబాతో తమ బుద్ధి యోగాన్ని జోడించి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలి. आत्मा को सत्व प्रधान बनाना है. ఆత్మను సత్వ ప్రధానంగా తయారు చేసుకోవాలి. याद की यात्रा में कभी मूंझना नहीं है. స్మృతి యాత్రలో ఎప్పుడు సంశయంలో రాకూడదు. సర్వశక్తివంతుడు బాబాతో తమ బుద్ధి యోగం జోడించి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలి. ఆత్మను సత్వ ప్రధానంగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్రలో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సెకండ్ పాయింట్, పढ़ाई पढ़कर अपने ऊपर आपे ही कृपा करनी है. చదువుకొని తమ పైన తామే కృప చూపించుకోవాలి. बाप समान प्यार का सागर बनना है. బాబా సమానముగా ప్రేమ సాగరులుగా తారవాలి. जैसे बाप का प्यार अविनाशी है, ऐसे सबसे अविनाशी सच्चा प्यार रखना है, मोहजित बनना है. ఏ విధంగా బాబా ప్రేమ అవినాశియో అలా అందరితోని అవినాశి సత్యమైన ప్రేమ పెట్టుకోవాలి, మోహజితులుగా తయారవ్వాలి. చదువుకొని తమ మీద తామే కృప చూపించుకోవాలి. బాబా సమానంగా ప్రేమ సాగర్లుగా తయారవ్వాలి. ఎలాగైతే బాబా యొక్క ప్రేమ అవినాశి అయినదో అలాగే అందరితోని అవినాశి సత్యమైన ప్రేమ ఉంచుకోవాలి, మోహజితులుగా తయారవ్వాలి. ప్రేమ ఉంచుకోండి, మోహం వదలండి చెప్తున్నారు బాబా. वरदान, महसूसता की शक्ति द्वारा मीठे अनुभव करने वाले सदा शक्तिशाली आत्मा भव. అనుభూతి చేసుకునే శక్తి ద్వారా అంటే రియలైజ్ చేసుకునే శక్తి ద్వారా మధురమైన అనుభవాలు పొందేటటువంటి సదా శక్తిశాలి ఆత్మ భవ. రియలైజ్ చేసుకునే శక్తి ద్వారా మధురమైన అనుభవాలు పొందేటటువంటి సదా శక్తిశాలి ఆత్మగా కండి. ये महसूसता की शक्ति बहुत मीठे अनुभव कराती है. कभी अपने को बाप के नूरे रतनात्मा अर्थात नैनों में समाई हुई श्रेष्ठ बिंदु महसूस करो. कभी मस्तक पर चमकने वाली मस्तक बनी, कभी अपने को ब्रह्मा बाप के सहयोगी राइट हैंड ब्रह्मा के भुजाएं महसूस करो, कभी अव्यक्त परिसर स्वरूप महसूस करो. ఈ అనుభూతి చేసుకునే శక్తి చాలా మధురమైన అనుభవాలు చేయిస్తుంది. అప్పుడప్పుడు తమను తాము బాబా కంటిలో ఉన్న రత్నాలైన ఆత్మలు అంటే నయనాలలో ఉన్న శ్రేష్ఠ బిందువుగా అనుభవం చేసుకోండి. అప్పుడప్పుడు మస్తకంపై మెరిసే మస్తకమణిని అని అనుభవం చేయండి.
అప్పుడప్పుడు తమను తాము బ్రహ్మ బాబాకు సహయోగి అయిన రైట్ హ్యాండ్ అని అనుభవం చేయండి. బ్రహ్మ బాబా భుజాల్లో ఉన్నాను నేను అని. అప్పుడప్పుడు అవ్యక్త పరిస్థ స్వరూపం నేను అని అనుభవం చేసుకోండి. इसलिए सुस्त शक्ति को बढ़ाओ तो शक्तिशाली बन जाएंगे. ఇటువంటి అనుభూతి చేసుకునే శక్తిని పెంచుకున్నట్లయితే శక్తిశాలిగా తయారైపోతారు. వినడం వరకు, వర్ణించడం వరకే కాకుండా ఆ స్వరూపాన్ని ఈనాజ్ అయ్యి రియలైజ్ చేసుకోవటం, అనుభూతి చెందడం అనేది ప్రాక్టీస్ చేయాలి. దాంతో शक्तिशालीగా తయారైపోతారు. तो छोटा सा दाग भी स्पष्ट दिखाई देगा और उसे परिवर्तन कर लेंगे. ఎప్పుడైతే ఒక్కొక్క స్థితిని, ఒక్కొక్క స్వమానాన్ని, ఒక్కొక్క జ్ఞానం యొక్క పాయింట్ ని అనుభూతి చేసే ప్రయత్నం చేస్తామో ప్రాక్టికల్ గా స్వరూపంలోని, అప్పుడు ఏమవుతుంది, ఒక చిన్న మచ్చ ఉన్నా కూడా మనకి వెంటనే తెలిసిపోతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. మరియు దాని పరివర్తన చేసేసుకోగలం వెంటనే. स्लोगन, सर्व के दिल की दुआएं लेते चलो तो आपका पुरुषार्थ सहज हो जाएगा. అందరి హృదయం యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్ళినట్లయితే మీ పురుషార్థం సహజమైపోతుంది. అందరి హృదయం యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్ళినట్లయితే తమ పురుషార్థం సహజమైపోతుంది. ఏమిన్నారు ఈరోజు? బ్యాటరీ ఛార్జ్ చేసుకో. బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి దొరుకుతుంది, ఆత్మసత్వ ప్రధానంగా తయారవుతుంది. ఇంకా ఏం చెప్పారు? పాపాలు నశిస్తాయి, మీ పాపాలు. ఇంకా ఏం చెప్పారు? బాబా స్మృతి ద్వారా దొరికే లాభాలు. సుఖం దొరుకుతుంది బాబా స్మృతి చేస్తే. స్మరణలో సుఖం. కలహ క్లేశాలన్నీ తొలగిపోతాయి. తను యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి. తను మనసు యొక్క కష్టం. జీవన్ ముక్తి పదవులోకి వెళ్తారు బాబా స్మృతి చేస్తే. పవిత్రమైపోతుంది ఆత్మ. అంతమతే సుగతి పొందగలరు కూడా. అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ విషయంలో. ఎలా నేను బాబా స్మృతి చేయాలి, ఇలా అలానా. కేవలం బాబాను ప్రేమించు. చాలా ప్రేమ బాబా మీద పెట్టుకుంటే ఇంకెట్టువైపు వారి ప్రేమ వెళ్ళదు, నష్టమోహ అయిపోతారు. బాబా అంటేనే ఇష్టం. ఇంకెవరి నుండైనా మనము దుఃఖితులయ్యేంత అలా మోహంలోకి వెళ్ళాము, చిక్కుకో. అందరితో ప్రేమతో నడుచుకుంటాం, కానీ బాబా తర్వాతే మిగిలిన అందరు చిక్కుకుపోం. ఎవరి మోహ మమకారాల్లో మోహం ఉండకూడదు, ప్రేమ ఉండాలి. బాబా ఈశ్వరుడు ఎంత ప్రేమ ఇస్తారు, ఎంత క్షమిస్తారు. అతను ఇచ్చే ప్రేమ ఎవరైనా మనుషులు ఇవ్వగలరా? ఇన్ని పాపాలు చేసినా మనకి మీటే బచ్చే అని మురళి చెప్తున్నారు కదా. అంత ప్రేమ ఏ మనుషులు ఇస్తారు? అంత ప్రేమ మీరు ఇవ్వండి, కానీ మోహం మాత్రం ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ అటువంటి ప్రేమ మనలో నిండిపోతే అది అవినాశి అయిపోయి సత్యగంలో కూడా ఒకరితో ఒకరు చాలా ప్రేమగా పరస్పరంలో ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు బాబా వండర్ ఆఫ్ వరల్డ్ అంటే బాబా స్థాపించే స్వర్గం. దానికన్నా అద్భుతం ఇంకేది లేదు. 7 అద్భుతాలు చూపిస్తారు కానీ అవేం అద్భుతం. అయితే ఇక్కడ చూపించడము చెప్పటమే కాదు, బాబా అలాంటి వండర్ ఆఫ్ వరల్డ్ కి మిమ్మల్ని, స్వర్గము, పారడైజ్, హెవెన్, అక్కడ మిమ్మల్ని మాలికలుగా తయారు చేసేస్తున్నాను. అలాంటి రాజయోగం మీకు నేర్పిస్తున్నానని చెప్తున్నారు బాబా. సన్యాసులు హఠయోగాలు నేర్పిస్తారు. రాజ్య స్థాపన చేయలేరు, రాజధానిలో మిమ్మల్ని తీసుకెళ్లే రాజయోగము నేర్పించలేరు చెప్తున్నారు బాబా. జ్ఞానేశ్వరుడు అయ్యారు బాబా. ఇంత నాలెడ్జ్ బాబాలో ఉంది కాబట్టి అతను వచ్చి రాజరాజేశ్వరులుగా మనం తయారు చేయటానికి జ్ఞానం వినిపిస్తున్నాను.
ఇంకా బాబా ఈరోజు బాబా మీద అంత ప్రేమ పెట్టుకోవాల్సిన అవసరము కారణాలు ఏంటి? అతడు తప్ప ఈ రావణ రాజ్యంలో అందరూ దుఃఖం ఇచ్చే సంబంధాలే ఉన్నాయి ఇక్కడ. అవునా కదా? అదేంటి? ఒక బాబానే గుర్తు చేసుకుని నాకు ఇష్టమైన మనుషులు ఉంటారు కదా, ఉన్నా మళ్ళీ రోజు మీరు అతన్ని ఎందుకు పిలుస్తారు? కష్టాల నుండి బయటకు తీయండి అంటే వీళ్ళెవరు కూడా ఇక్కడున్న మన చుట్టూ ఉన్న వాళ్ళు సుఖం ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సంబంధాలు అయిపోయాయి. బాబా ఒక్కరే అందరికీ సుఖం ఇచ్చేవారు. అందుకే భక్తిలో కూడా నీవే సర్వం మమ దేవదేవ అని పిలుస్తూ, నీ కృపతోనే నాకు సుఖం దొరుకుతుంది అని పిలుస్తూ పాటలు పాడుతూ వచ్చి, అది అర్థం చేసుకుని ఇప్పుడు చుట్టూ మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తున్న ఒక బాబా పైన అమితమైన ప్రేమ పెట్టుకుని, పిలిచాను కదా, అంత తప్పించాను కదా, బాబా వచ్చే కదా అని నేను ఉపయోగించుకోవాలని. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఏది వింటున్నామో అలాగే రకరకాల స్థితులు ఉన్నాయి కదా బాబా. కంటినేమిడి ఉన్న రత్నంగా, లేకపోతే మస్తకంలో మెరిసే మణిగా, బ్రహ్మ బాబాకు సయ్యుగి రైట్ హ్యాండ్ భుజముగా, అలాగే ఫరిస్తా రూపంలో ఉండేవారిగా, ఇలా అనుభూతి చేసుకునే శక్తిని పెంచుకుంటే దాంతోని ఆటోమేటిక్ గా మీలో ఏది మచ్చ లోపం ఉన్నా కూడా అదే ఏదో ఒక స్థితిలో మనం కంటిన్యూటీ ఉంటే ఎవరు చెప్పకుండా మనకు స్పష్టంగా మచ్చ కనిపిస్తుంది. దాని పరివర్తన చేసుకునే శక్తి కూడా వస్తుంది, శక్తిశాలి అయిపోతామని చెప్తున్నారు బాబా. ఈరోజు అలాంటి శక్తిశాలి ఆత్మ నేనని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏదో ఒకటేనే తీసుకుని బాబా కంటిలో రత్నంగా ఉండి అనుభవం చేస్తారా, లేదా మస్తక మణిని నేను అని అనుభవం చేస్తారా కర్మక్షేత్రంలో ఉంటూ ఈ రోజంతా, లేదా బాబా భుజాలలో ఉన్నాను, 1000 భుజాలతో బ్రహ్మ, ఆ భుజాలలో ఇమిడిపోయి ఉన్నాను నేను రైట్ హ్యాండ్ గా, లేదా పరిస్థానేని శరీరంలో ప్రవేశించి ఉండి తిరుగుతూ ఉన్నాను, నడుస్తున్నాను, పని చేస్తున్నాను, ఏదో ఒక అనుభూతి, లేదా కొంత సమయం అది కొంత సమయం ఇది, అలా 2-3 స్థితులు కూడా అనుభూతి చెయ్యండి, ప్రయత్నించండి. ఆ శక్తి మీలో ఎలా వస్తుందో అనుభూతి చేసినప్పుడు మీలో రియలైజేషన్ పవర్ ఎలా పెరుగుతుందో ప్రయత్నించండి, చెక్ చేసుకోండి. నిన్నటి వరదానం మీద హోంవర్క్ చేస్తారా? మరి నిన్న హోంవర్క్ అని ప్రత్యేకంగా చెప్పలేదేమో మీకు. ఈరోజు వరదానం నుండి హోంవర్క్ చేయండి. మళ్ళీ రేపు ఎలా ఉంది మీకు అనుభవం అనేది అడుగుతా. స్థితి పని చేస్తూ కూడా స్థితి అది తెచ్చుకుంటూ అనుభవం చేయండి లోపల నుండి. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి మర్చిపోయి చేయలేదన్నమాట, రాకుండా. ఓం శాంతి. ఇప్పుడు 1/4 గంట పవర్ఫుల్ యోగం. यादों में शिव को समाओ, यादों में शिव को समाओ। ओ मानव तुम परमानंद
शिव को समाओ ओ मानव। तुम परमानंद को पाओ, तुम परमानंद को पाओ। सागर के भंवर जाल से कभी नहीं घबराना तुम। भव सागर के भंवर जाल से कभी नहीं घबराना तुम। फंसना नहीं, तैरते रहना, लहरों सा लहराना तुम। प्रेम का पाठ पढ़ाओ मानव, प्रेम का पाठ पढ़ाओ मानव, प्रीत की रीत सिखाओ, यादों में शिव को समाओ। ओ मानव तुम परमानंद को पाओ, यादों में शिव को समाओ। ओ मानव तुम परमानंद को पाओ।
ही गुण गाऊं, एक तेरे